ఏ విషయ కలెక్టర్తో నేనంటే కాన్స్టెన్సీ మట్టి విషయం మాట్లాడాలి బెనిఫిషియర్ రండి నెక్స్ట్ వివేకానంద కాలనీ నాగపూరి శశిరాజు నాగమణి నెక్స్ట్ మండల నాయకులు అందరూ రావాల్సిన ఇల్లందుల కుమారస్వామి విజయగిరి మహేష్ మనపల్లి అన్నాడి కళ్యాణ్ రామ్ ఇల్లందుల సౌమ్య గూడూరి కిషన్ రెడ్డి రంగాపూర్ గ్రామం గూడూరి కిషన్ రెడ్డి నెక్స్ట్ చెల్పూర్ గ్రామం ఎందుకన్నా అన్న మన ఎందుకు అందరూ పడతారు డిస్టర్బ్ అవుతుంది మా ఊరు వీడియో తీసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కనవన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ మండలం మరియు హుజరాబాద్ పట్టణంలో దాదాపు 40 సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడం జరిగింది. దాదాపు నియోజకవర్గంలో మనకి 175 చెక్కులు వచ్చినాయి. మిగతా చెక్కులను ఆ మండల హెడ్ క్వార్టర్స్ లో పోయి పంచడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం హుజరాబాద్ పట్టణం మరియు మండలం పెట్టుకున్నాం. మళ్ళా ఇల్లందకుంట, నెక్స్ట్ దాని తర్వాత జమ్మికుంట, వీణవంక, కమలాపూరు ఇట్లా కార్యక్రమం పెట్టుకొని మరి ఈ రోజు మరి ఇక్కడ ఉన్న లబ్ధిదారులకి పేరు పేరున వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ ఏవైతే చెక్కులు ఇప్పుడు మీ చేతులు ఉన్నాయో నా మొదటి విన్నపం ఏంటంటే మీరు ఇమ్మీడియట్ గా మీరు బ్యాంక్ లో పోయి దాన్ని జమ చేసుకోండి, డిపాజిట్ చేయండి, ఆలస్యం చేయకండి. ఇంకా మీకు 2-3 నెలలు దానికి సమయం ఉంది. ఎందుకంటే వచ్చి ఇమ్మీడియట్ గా రాగానే నేను మీకు ఇచ్చుడు జరుగుతుంది. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మీరు డిలే ఆలస్యం చేస్తే మళ్ళా లేట్ అయిపోతే ల్యాప్స్ అవుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే లబ్ధిదారులందరూ ఇక పెద్ద మనుషులు ఉన్నారు, మరి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు లేకపోతే మన నాయకులు, ఆ గ్రామ నాయకులు ఉంటే వాళ్ళ బ్యాంక్ లో తీసుకుపోయి ఆ చెక్ డిపాజిట్ చేసే బాధ్యత కూడా తీసుకోవాలని ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను తెలియజేస్తున్నా. అమ్మా ఈ రోజు ఈ చెక్కులు దాదాపు 16 లక్షల ఓన్లీ మన హుజరాబాద్ మండలం సంబంధించి పట్టణం సంబంధించి 16 లక్షల చిల్లర రూపాయల చెక్కులు మరి ఈ రోజు పంచడం జరిగింది.
మరి మన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదంతో పొన్నం ప్రభాకర్ గారి ఏదైతే చొరవతోని శ్రీధర్ బాబు గారి చొరవతోని డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారి సపోర్ట్ తోని ఈ రోజు మనకి సిఎంఆర్ఎఫ్ చెక్కులు మీకు ఇచ్చుడు జరుగుతుంది. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర లోపలనే దాదాపు 1600 కోట్ల సిఎంఆర్ఎఫ్ నిధులు మన రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిండ్రు. ఎందుకంటే దురదృష్టశాతం ఏమైనా అనారోగ్యంకై నిరుపేదలకు కష్టపడి డబ్బులు ఖర్చు అయితే ప్రభుత్వం తరఫు నుంచి సహాయం ఉండాలి. వాళ్ళకి కొద్దో గొప్ప ఈ ఏదైతే చెక్కు రూపంలో మనం డబ్బులు ఇస్తున్నామో వాళ్ళకి మందులకు లేకపోతే అప్పులు చేసి ఉంటే దాన్ని తీర్చడానికి ఎంతో సహాయపడతారని చెప్పి మరి మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీకు ఇచ్చుడు జరుగుతుంది. మరి ఇదే విధంగా మీ గ్రామంలో కానివ్వండి, మీ వార్డులో కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లు సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ ఫామ్లని మా దగ్గరికి ఫాలో అప్ చేసి మరి చెక్కులు వచ్చేంత వరకు మీ చేతులు ఇప్పుడు చెక్కులు ఉన్నాయంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ వార్డులలో ఊర్లలో వాళ్ళు ఫాలో అప్ చేసి మీకు ఇప్పించిందని ఒకసారి తెలియజేస్తూ మరి వాళ్ళందరికీ కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలి. రానున్న రోజుల్లో వాళ్ళు మీ ముందుకు ఏ రూపంలో వచ్చినా మీ ఆశీర్వాదాలు ఉండాలని నేను తెలియజేస్తూ ఇది ఒక్కటే కాదు, 6 గ్యారెంటీల పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మీకు అందించేంత వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ మేము కానీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ పేరు పేరున నేను తెలియజేస్తూ మీరు ఏ ఇబ్బంది ఉన్నా ఏ కష్టం ఉన్నా నాయకులను సంప్రదించవచ్చు, ఇక్కడ పార్టీ ఆఫీస్ కి రావచ్చు. మీకున్న సమస్యలన్నీ తీర్చే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా నేను మా నాయకులు తీసుకుంటారని మరొకసారి మీకు తెలియజేస్తూ మరి చెక్కులను మీరు ఇమీడియట్ గా బ్యాంక్ లో జమ చేసుకోవాలి అని ఒకటి నేను మీ అందరికి మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 150 చెక్కులు భాగంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు భాగంగా హుజురాబాద్ పట్టణం మరియు మండలంలో కలిపి దాదాపు 41 చెక్కులు 16,60,000 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకి ఈరోజు పంచడం జరిగింది. అదేవిధంగా ముందుగా నిన్న జరిగిన 19వ కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ముందు మా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో మరి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసుడు కాకుండా ఈరోజు కేబినెట్ లో పెట్టి దాన్ని ఏదైతే ఆమోదం తెలిపిందో హుజురాబాద్ నియోజకవర్గం పక్షాన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రభుత్వానికి మరి ముఖ్యంగా బీసీ వర్గానికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇప్పటి వరకు 16 నుంచి 1700 కోట్లు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాలలో ఆ నాయకులు పార్టీలకు అతీతంగా ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు అనేది పంచడం జరుగుతుంది. అది మన కరీంనగర్లో కావచ్చు, వరంగల్లో కావచ్చు, హుజురాబాద్లో కావచ్చు. కానీ మీకు అందరికీ తెలుసు గత 3-4 రోజుల క్రితం ఏవైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇక్కడున్న ఎమ్మెల్యే పంచిండో ఆ చెక్కుల డేట్లు ల్యాప్స్ అయినాయి.
6 నెలల క్రితం 7 నెలల క్రితం కూడా మరి మా ప్రజా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెక్లని అతను పంచకుండా బెనిఫిషరీస్ కి పంచకుండా పెట్టుకొని దాన్ని మళ్ళీ రీవాల్యుయేట్ చేయించి దాన్ని పంచడం జరుగుతుంది. అసలు ఇది నాకు తెలిసి భారతదేశంలో ఏ ఎమ్మెల్యే ఇట్లాంటి పని చేయడు. చెక్లను ఆపుకొని లబ్ధిదారులు ఇబ్బంది పెట్టి వాళ్ళు అప్పో సొప్పో చేసుకొని కష్టపడి ఆ పైసలు కట్టుకుంటే మరి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సాయంగా ఉంటుందని చెప్పి ఏదో CMRF చెక్కులు ఇస్తుండ్రో మరి దాన్ని కావాల్చుకొని లబ్ధిదారులకు పంచకుండా ఇక్కడ అతని బద్దలు ఉంచుకొని రాజకీయ లబ్ధి, దీంట్లో కూడా నీచంగా రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ఇక్కడ కౌశిక్ రెడ్డి. మరి అదైపోయింది, మరి దాన్ని అందరూ ప్రశ్నించండి ఇబ్బంది పడుతుందంటే మరి నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు, కమలాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులు ల్యాబ్స్ అయిన చెక్కులు లబ్ధిదారులకు ఇచ్చిండ్రు. లబ్ధిదారులు ఇక్కడ మీడియా మిత్రులు కొంతమంది వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు బ్యాంకుల దగ్గర పోతే ఆ చెక్కులు డేట్లు 3 నెలలు దాటినాయి. మరి నీకు ఆ చెక్కులు వచ్చి 4 నెలల క్రితం నీకు చెక్కులు వచ్చినాయి. మరి ఎవరు ఆపిరు నీకు చెక్కులు పంచకుండా? ఎందుకు పంచలేదని మేము అడుగుతున్నాం. కొంచెమైనా బుద్ధి ఉందా అని అడుగుతున్నా కౌశిక్ రెడ్డి. మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు నీకు చెక్కులు ఇస్తే నువ్వు పంచకుండా ఎందుకు లబ్ధిదారులకి పంచకుండా నీ దగ్గర పెట్టుకున్నావు? ఇది వాస్తవం కాదా? ప్రజలు గమనించాలి. ఇది మొదటిసారి కాదు, ఇది ఇప్పటికీ దాదాపు 3వ సారి. CMRF చెక్కులు రీవాలిడేషన్ పంపించి అక్కడ గొడవ పెట్టుకొని అయిపోయిన చెక్కులని ఇబ్బంది పడుతుంటే మళ్ళా ప్రజలు పోయి ఏమైనా మా చెక్కులు ఎందుకు ఇస్తలేవు అని అడిగితే అప్పటికప్పుడు డేట్లు అయిపోతే మళ్ళా రీవాల్యుయేట్ చేపించి, అది కూడా మా ప్రభుత్వం ఇబ్బంది పడతారు ప్రజలని చెప్పి రీవాల్యుయేట్ చేసి ఇస్తున్నారు. మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు అధికారుల దగ్గర ఉన్నప్పుడు నీకు ఏం నొప్పి ఉంది పంచడందుకు? ఎందుకు పంచుతలేవు? నీకు సొయ్య లేదు ఇక్కడ. ఏమనంటే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ చుట్టూ తిరుక్కుంటూ ఇక నీకు వచ్చే చెక్లను కూడా పంచడంతో నీకు సమయం లేకుండా పోయింది. సోషల్ మీడియా మాత్రం రీల్స్ ఉంటాయి, తప్పుడు కేసులు పెడతా, నేను AK-47 అవుతా అని చెప్పి ఏదో రీల్స్ ఏదో కనిపించింది చూసిన. దేనికి AK-47 అవుతావు? అదే ప్రజలను కాల్చి ఇబ్బంది పెట్టడానికే నువ్వు పుట్టినావు ఇక్కడ. వాళ్ళు నీకు ఓటేసిన పాపానికి, నీకు గెలిపించిన పాపానికి చెక్కులు వంచవు. ప్రభుత్వం ఇచ్చినది CMRF చెక్కులు వంచవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచవు. ప్రజలను ఇబ్బంది పెడతావు, వ్యాపారస్తులను బెదిరిస్తావు, మహిళలకు గౌరవం ఇయ్యవు. నీ వ్యవహార శైలే ఇట్లా ఉంటే హుజురాబాద్ లో ప్రజలు ఇంకా నీ TRS పార్టీ నాయకులు తల పట్టుకుంటున్నారు. మరి మొన్న ఎలక్షన్స్ కంటే చేసిండు, ఊరూరికి పోయి చెక్కులు పంచుతాని సంతోషం పోయినావు, ల్యాబ్స్ అనే చెక్కులు ఇచ్చినావు. ఇందిరా మిల్లుల గురించి మాట్లాడుతున్నారు. 2వ అంశం గురించి వస్తే ఇందిరా మిల్లుల దగ్గర పోయి అన్యాయం అవుతుంది, వీళ్ళకి ఇల్లులు రాలేదు అని చెప్పి అక్కడ ఒక ఫోటో షూట్ మళ్ళా ఒక రీల్స్ చేయడానికి మాత్రం మళ్ళీ అక్కడ పోయి చేస్తున్నాడు. మరి నేను అడుగుతున్నా కౌశిక్ రెడ్డి గారు, ఇప్పుడు గుర్తొచ్చిందా నీకా ఇల్లు? నువ్వు నీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు, మరి నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, విప్పుగా ఉన్నప్పుడు ఎవరాపిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మరి కట్టిండ్రు కదా ఇక్కడ. ఎందుకు మీరు డబుల్ బెడ్రూమ్లు 10 ఏళ్ళలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. సూటి ప్రశ్న. మేమిప్పుడు మా ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర లోపండి ఇచ్చిన మాట ప్రకారం మా 6 గ్యారంటీల ఇందిరా మిల్లు ఇస్తా ఉన్నాం. ఫస్ట్ దఫాల 3500 ఇల్లులు మా ప్రభుత్వం ప్రతి ఒక్క నియోజకవర్గానికి మా రేవంత్ రెడ్డి గారు అలాట్ చేసిండ్రు.
మరి ఊరలా తిరుగుతుంటే మరి నీకు కళ్ళు బయలు గమ్మినా కౌశిక్ రెడ్డి కనిపిస్తలేవా? ఇందిరా మిల్లులు కడుతుండగా పాయిలెట్ విలేజ్ లోనే మేము ఇందిరా మిల్లులు కట్టినాం సాచురేషన్ మోడ్ లా. స్లాబ్ లెవెల్ కి వస్తే 2 లక్షలు, పిల్లర్ లెవెల్ బేస్మెంట్ వేస్తే ₹1,00,000 కూడా అకౌంట్ లో పడ్డాయి. మరి ప్రజలే సోషల్ మీడియా ఖాతాలో పెట్టి మరి డబ్బులు పడుతున్నాయి. ఎస్, ప్రతి ఒక్కళ్ళకి అందరికి ఒక్కసారి ఇయ్యలేము. ఎందుకంటే 3,500 అనేది మేము ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకున్నాం. రానున్న కొద్ది రోజులలో మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా తయారు చేస్తున్నాం. అధికారులకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా లిస్ట్ ఇంకో 3,500కి లిస్టు తయారు చేస్తున్నారు. నువ్వు ఒక్కిళ్ళు కూడా ఇయ్యలే కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? పోయి అక్కడ నాటకాలు ఎందుకు ఆడుతున్నావు? ప్రజలు గమనిస్తలేరా? ఎవరు ఆపిల్ నీకు ఆ ఇల్లు? మరి వాళ్ళకి ఇయ్యొచ్చుగా, నీకు అంత సొయ్యి ఉంటే. మాకు చిత్తశుద్ధి ఉంది, మా ప్రభుత్వానికి, మా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి సాచురేషన్ అయ్యేంత వరకు దఫాల వారీగా ఇల్లు ఇచ్చే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఇన్ఛార్జ్ నేను, మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మరొకసారి ఇక్కడ ఉన్న ప్రజలకి మేము తెలియజేస్తున్నాం. దాంట్లో మరి 3,500 ఇల్లుల 20-30 ఇల్లులు కొన్ని సాంకేతిక కారణాల వల్ల, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల వాళ్ళకి మేము ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినాం. వాళ్ళకి అప్పుడు జరిగింది అధికారుల నుంచి, ఎందుకంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఆగింది. అవన్నీ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం, మంత్రుల దృష్టికి తీసుకుపోయినాం. రానున్న 5-6 రోజులనే అవి కూడా క్లియరెన్స్ అయిపోయి వాళ్ళకి ఇల్లు కట్టుకునే ప్రక్రియ కూడా మేము మొదలెడతాం. వాళ్ళకి మంచిగా బ్రహ్మాండంగా వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. ఇవన్నీ ఒక్కొక్కటి మేము చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ ఇదేనా ప్రజాపాలన అని చెప్పి నువ్వు డైలాగులు కొడుతున్నావు. మీరున్నప్పుడు స్కాములు, అవినీతి, బెదిరింపులు చేసుకుంటా మీరు బతికింది. ప్రజాప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర లోపలనే ఇచ్చిన హామీ మాట నిలబెట్టుకుంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసినాం. 10 లక్షల రూపాయలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచినాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. దాంతో పాటు దేశంలో ఎవ్వరు చేయని విధంగా రైతు రుణమాఫీ చేసినాం. సన్నబియ్యం ఏదైతే నిరుపేదలకు 3 పూట్ల సన్నబియ్యం తినాలి అని ఒక ఆలోచనతో రాష్ట్రంలో ఉన్న దాదాపు 18,000 రేషన్ షాపులకు మరి ఈరోజు 3 నెలల రేషన్ కూడా ముందే ఇచ్చింది మా ప్రజాప్రభుత్వం. మరి మీరు ఎందుకో ఇయ్యలేదు? 3,500 ఇచ్చిన మాట ప్రకారం ఇందిరా మిల్లులు ఇచ్చినాం. 10 ఏళ్ల రేషన్ కార్డులు హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 2,780 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. మిగతావి కూడా ప్రాసెసింగ్. ఇది ప్రజాపాలన, ఇది ప్రజా రాజ్యం, ఇది మా కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి. బీసీల రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాం. మా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది, కులగన చేసినాం. బీసీల 42% రిజర్వేషన్ పాస్ చేసినాం. ఎస్సీ వర్గీకరణ చేసి దానికి ఉపకులాలకు రిజర్వేషన్ వాళ్ళకి పెట్టి అది అసెంబ్లీలో చట్టసభల్లో మేము బిల్లు పాస్ చేసినాం. మేము 15 నెలల్లో చేసిన అభివృద్ధి మీరు 10 ఏళ్లలో చేసిన రానే అడుగుతున్నా. ఛాలెంజ్ ఇది. నువ్వు పెద్ద పెద్ద మాటలు అక్కడ కూర్చొని మాట్లాడి పెద్ద పుడింగ్ లెక్క తమాషాలు వేస్తున్నావు కౌశిక్ రెడ్డి నువ్వు. ఇక మేము ప్రభుత్వంలో ఉన్నాం, చిత్తశుద్ధం పనిచేస్తున్నాం కాబట్టి మేము ఓపికగా వింటున్నాం ఇన్ని రోజుల నుంచి. నువ్వు మా ముఖ్యమంత్రి పైన ఏదంటది మాట్లాడితే, మా మంత్రుల పైన ఏదంటది మాట్లాడి చూసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. తాట తోలు తీసే విధంగానే మేము ఉంటాం. మా కార్యకర్తలు అందరూ మేము ఆపుతున్నాం వాళ్ళని. మా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడుతుంటే మేమే ఆపుతున్నాం. ఇట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ నువ్వు పోతే ఊర్లో తిరగనీయం. జాగ్రత్త, ఖబర్దార్ చెప్తున్నా. ప్రజలను తప్పుదో వట్టియకు. ప్రజలను ఇప్పటికే మీరు తప్పు చేసిండ్రు, అందుకే తప్పుదో వట్టిద్దామని మీరు సోషల్ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారాలు చేసుకుని తిరుగుతున్నారు. మరి నిన్న ఏదైతే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇరిగేషన్ పైన, కృష్ణా నదుల పైన కానీ చేసిన ప్రాజెక్టు పైన వివరంగా
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ మరి ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మీ జోబులు నింపుకోవడానికి మాత్రం తప్ప దానికి ఉపయోగం లేదు అని స్పష్టంగా విత్ ఫిగర్స్ అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఏదైతే ముందు మీరు కట్టిన దాంట్లో మేడిగడ్డ నుంచి సుందిల్లా కానివ్వండి, అన్నారం బ్యారేజ్ల దాకా లేకుండా నీళ్లు పంపు చేయకపోయినా, ఎందుకంటే మీరు చేసిన ఘనకారానికి మీరున్నప్పుడే అక్టోబర్ 23లోనే మరి మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. మీ ప్రభుత్వమే ఉంది కదా. అవి 3 ఉపయోగం లేకపోయినా లాస్ట్ ఏదైతే పంట ఉందో దేశంలో అత్యధికమైన చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే హైయెస్ట్ క్రాప్ మన తెలంగాణ నుంచే ప్రొడ్యూస్ అయింది. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. మరి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ నువ్వు ఏదైతే మేము శుద్ధ పూసలం, మేమంతా తెలంగాణ అంటేనే ఇక మేము బీఆర్ఎస్, మీ కేసీఆర్ అని చెప్పి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మరి తెలంగాణ ఇచ్చింది ఎవరని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ కాదా తెలంగాణ ఇచ్చింది? ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటూ 2014లో తెలంగాణ ఇవ్వకపోతే ఈ రోజు మీకు ఈ పదవులు ఉండేనా అని నేను అడుగుతున్నాను. హుజురాబాద్ నియోజకవర్గానికి వస్తే దాదాపు ఏవైతే ఏళ్ల తరబడి, నేను 2-3 ఉదాహరణలు చెప్తా, ఏళ్ల తరబడి కాని పనులు, దమ్మక్కపేట గ్రామంలో నీటి సమస్య అయితే కానివ్వండి, ఏదైతే ఇల్లంతకుంటాల డ్రైనేజ్ వ్యవస్థ అయితే కానివ్వండి, ఇవన్నీ భవనాలు, పిఎస్సిఎస్ భవనాలు అయితే కానివ్వండి, కొన్ని ఏళ్ల నుంచి నువ్వు చేయని పనులు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఫండ్ పెట్టి చేపిస్తున్నాము. ఇక్కడ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపిస్తున్నాము. ఒక్కొక్కటిగా చేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం. రానున్న రోజుల్లో కూడా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కటి నిలబెట్టే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ పైన ఉంటది. ఇక్కడ మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. నువ్వు బెదిరింపులు, ఏదో వసూలు కార్యక్రమం నువ్వు చేస్తున్నావో, ఉట్టుట్టే నీ పైన ఎవరు కేసులు పెడతలేరు. అక్రమంగా నా పైన కేసులు పెడుతున్నారని చెప్పి ఏమనంటే అతను బాగా అరుస్తున్నాడు. ఏ ఒక్క కేసు అయినా నీ పైన, ఈ ఛాలెంజ్ ఇది, ఏ ఒక్క కేసు అయినా నీ పైన అక్రమంగా పెట్టినట్టు రుజువు చేయి. అవన్నీ థర్డ్ పార్టీ కేసులే. నువ్వు వ్యాపారులని బెదిరిస్తే కేసు అయింది. నువ్వు మీ సహచర ఎమ్మెల్యేలని చేసుకున్నావు మీడియా ముందు, అదొక కేసు అయింది. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేస్తే టీఆర్ఎస్ పార్టీ నీ పైన కేసు పెట్టింది కదా. ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్ నువ్వు ఎస్ఐకి మాట్లాడి నీ పోలీస్ స్టేషన్ పేలుస్తా అని చెప్పినావు. మరి అప్పుడు ఆ ఎస్ఐ నీ పైన కేసు పెట్టింది. హాస్పిటల్ పోతావు, డాక్టర్ల పైన ఇష్టం మాట్లాడితే డాక్టర్లు కేసు పెట్టింది. హోటళ్ళకి పోయి గొడవ పడ్డావు, వాళ్ళు కేసు పెట్టారు. ఎవరో హీరోలు, ఫిలిం స్టార్లతో వాళ్ళతో గొడవ పడ్డావు, వాళ్ళు కేసులు పెట్టారు. మరి నీ చరిత్ర అంతా నీ వేరేళ్ళు కేసు పెట్టిందే కదా. అన్యాయంగా ఎవడు కేసు పెట్టింది నీ పైన? ఏదో నువ్వు గొప్పగా ఆ రోజు బెయిల్ రాగానే ఏదో గొప్పగా నువ్వు ఏదో ఒక సమర యోధుల లెక్క నువ్వు వచ్చి ఇక్కడ ర్యాలీ తీద్దాం అనుకుంటున్నావు. వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకాయలు వేసిండ్రు. నీకు సిగ్గుందా అసలు? నువ్వు చేసిన గన్కారాన్ని మేము తల పట్టుకున్నాం, ఇప్పుడు నువ్వు ర్యాలీ వీలి పోతే ఇంకా ఉన్న పరువు పోతుంది అని చెప్తే క్యాన్సల్ అని చెప్పి ఏదో కారణాలు చెప్పి మనం క్యాన్సల్ చేసుకుంటాం. అసలు ఇట్లాంటి ఎమ్మెల్యే నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఎవరు చూసుంటారు. హుజురాబాద్ నియోజకవర్గానికి ఇది నాకు తెలిసి ఈ ఎమ్మెల్యే ఒక పెద్ద శనిలా పట్టుకున్నాడు. బ్లాక్ మార్కెట్ ఎప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో మీరు చూసుకుంటే అప్పుడున్న హుజురాబాద్ నియోజకవర్గం కానివ్వండి, పక్కన ఉన్నప్పుడు కమలాపూర్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులు
దామోదర్ రెడ్డి గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, అప్పట్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్న ఉడతల రాజేశ్వరరావు గారు కానీ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కానివ్వండి, మన రామచంద్ర రెడ్డి గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారు కానీ కొంచెం కనీసం ఒక ప్రజల పక్షాన కొంచెం హుందాగానే ఉండేటోళ్ళు. సో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలు తల పట్టుకొని అసలు ఇట్లాంటి ఎమ్మెల్యే మేము ఎందుకు ఎన్నుకున్నాను రా బాబు అని చెప్పి ఇప్పుడు నీకు ఎవరైతే మహిళలు ఓటేసిండ్రో వాళ్ళే తల పట్టుకుంటూ తిట్టుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు వాళ్ళకి గౌరవం ఇస్తలేవు. నువ్వు చచ్చిపోతా, గుండె బరువెక్తా, శవయాత్ర జైత్రయాత్ర అంటే నిజంగా మరి అక్కడేమో కావచ్చు భయంతో ఆ సెంటిమెంట్ తో నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు తప్ప నువ్వు జీవితంలో మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే కాలే. కౌశిక్ రెడ్డి, నేను నీకు వాస్తవం చెప్పి నేను కాదు చెప్పేది, నీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఇదంతా వేస్ట్ ఎమ్మెల్యే. నేను కాదు చెప్పేది, నీ పక్కన ఉన్న వాళ్ళే చెప్తున్నారు. నువ్వు ఎమ్మెల్యే అని ఒక 3 అక్షరాల ఎమ్మెల్యేతోనే నీ కొద్ది గొప్ప గౌరవం ఉంది తప్ప కుర్చీకి ఈ కాదు కౌశిక్ రెడ్డి అనే దాంట్లో ఏ మాత్రం నీకు విలువ లేదు. అని నువ్వు చేసుకున్నదే, ఎవరో చేసింది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకోసారి మా ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి, మా మంత్రులు గారి పైన కానివ్వండి నువ్వు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏమన్నా ఉంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయి, జెన్యూన్ గా అడుగు, సమస్యలు ఉన్నాయి ఏమైందని అడుగు. చేసే స్కామ్లు మీరు మళ్ళా నువ్వేదో వేలెత్తి మాకు చూపిస్తున్నావు. నువ్వు చేయి ఏదో ఒకటి. ఏం జరిగింది? గొర్రెల స్కామ్లు, చేపల స్కామ్లు, కాళేశ్వరం స్కామ్లు, ట్రాన్స్పోర్ట్ల స్కామ్లు చేసింది మీరు. ఇప్పుడేమో నువ్వు పెద్ద మళ్ళీ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ పైన నువ్వు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నీకు కానీ మరి మీ నాయకులకు కానీ మేము చెప్తున్నాం, మీ జిల్లా నాయకులకు కూడా ఏదంటే మాట్లాడుతూ ఊరుకునేది లేదు. ఇందిరమ్మ మిల్లులు ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మాది. రేషన్ కార్డులు 10 ఏళ్ళలో మీరు ఇవ్వండి, మేము ఇచ్చినాం. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క హామీ ఇంప్లిమెంట్ చేసేంత వరకు మేము కృషి చేస్తామని ఒకసారి మీకు తెలియజేస్తూ, మరి ఏమన్నా అంటే నువ్వు మా కేసీఆర్ శిష్యులం, మా కేసీఆర్ మేము సైనికులం అని మాట్లాడుతున్నావు. చెక్కులు ఇవ్వకుండా ఇక్కడ ఉన్న పేద ప్రజలను ఇబ్బంది పెట్టుడు శిష్యరికం అవుతుందా? ఇదేనా మీ ట్రైనింగ్? నువ్వు కేటీఆర్ కేసీఆర్ అని చెప్పుకొని తిరుగుతున్నావు. ఇదేనా మరి కేసీఆర్ కేటీఆర్ ట్రైనింగ్ అని మేము అడుగుతున్నాం. ప్రజలను ఇబ్బంది పెట్టుడు, మహిళలని గౌరవం లేకుండా మాట్లాడడం, నోటికొచ్చినట్టు అధికారులను తిట్టడం, ఇక్కడున్న వ్యాపారస్తులని భయభ్రాంతులు చేయడం, ఇది టిఆర్ఎస్ అనే పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఒక ఫ్యాక్టరీ తయారు చేసుకుంటా ప్రజలపైన విరుచుకుపడేటట్టు చేస్తున్నాం. సో దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఇట్లాంటి ప్రవర్తన ఇప్పటికైనా సూచన చేస్తున్నాం. మానుకొని నీ రీల్స్ చేసుకో, ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నావు కదా. ఈ మధ్యలో చూసిన ఏదో మన హోర్డింగ్ లో చూస్తాం కదా, ఈ చీరల దుకాణాలు బట్టల దుకాణాల్లో కొంతమంది వచ్చి మోడల్స్ కింద వచ్చి ఉంటారు కదా. కౌశిక్ రెడ్డి కూడా చేసిండు ఉన్నట్టు. నేను చెప్తలేని సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లోనే చూసిన ఏదో బొటీక్ దాంట్లో రీల్ చేస్తున్నాడు అని. అంత ఖాళీగా ఉన్నాడు. ఇక్కడ ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ఇట్లాంటి పనులు చేసుకుంటుండు కాబట్టి సంతోషం, అట్లనే చేసుకుంటుండు. ఇక్కడ ప్రజాప్రభుత్వంలో ప్రజలను మేము చూసుకుంటా ప్రజలకు విన్నపం చేస్తున్నాం. మేము సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎవరు కానీ మీరు ఇప్పటి నుంచి ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు పోయి మీరు ఇచ్చడం అవసరం లేదు. మంచిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నాం, మేమున్నాం, బరాబర్ మీరు మా దగ్గర తీసుకురండి. ఇప్పుడు మేము చెక్కులు ఇచ్చినాం. ఇక లాస్ట్ మంత్ 500 చెక్కులు ఇచ్చినాం. వచ్చిన వెంబడే వచ్చిన చెక్కులు వచ్చిన వారం రోజుల లోపలనే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మేము ఇక్కడ నుంచి అధికారుల కలెక్టర్ గారు కూడా సూచన చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లా ప్రజలను ఇబ్బంది పెట్టి బెనిఫిట్ ఇబ్బంది పెడితే మేము కూడా ఊరుకోం.
ఖచ్చితంగా మేము కూడా కలెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేసినాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు రాగానే అధికారులు పిలుచుకొని బెనిఫిషరీస్ కి ఇవ్వాల్సిందిగా వాళ్ళకు కూడా మేము సూచనలు చేస్తున్నాం. కాబట్టి ఎందుకంటే అవకాశం ఇచ్చినాం, కోర్టుకు పోయింది, నేనే పంచాలి నాకు ప్రోటోకాల్ లేదని కోర్టుకు పోయింది. మరి పోయిన కోర్టుకి మరి ఎందుకు పంచుతలేవు? ప్రోటోకాల్ బాగా ఎగిరినావు. మరి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన చెక్కులది కింద డీటెయిల్స్ ఉన్న స్లిప్ తీసి పుట్టి చెక్కులు మాస్తాను. నేను ఏదో కేసీఆర్ ఇచ్చినట్టు నేను సొంతంగా ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాను. ఇది ప్రోటోకాల్ విరుద్ధం కాదా? ఎందుకు భయపడుతున్నావు? ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డే కదా నీకు ఆ చెక్కులు. ఆ చింపు ఎందుకు ఇస్తున్నావు నేను అడుగుతున్నా. ఎందుకు భయపడుతున్నావు? ప్రజలందరికీ తెలుసు ఈ చెక్కులు ఎవరు ఇస్తున్నారో ఏందనేది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రోటోకాల్ పాటిస్తూ మా ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులు కానివ్వండి ఏదున్నా బాధాప్త ప్రోటోకాల్ ప్రకారమే నువ్వు పంచాలని నేను తెలియజేస్తూ, మరి రానున్న రోజుల్లో ఏవైతే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కూడా భాగంగా ప్రజలకు కూడా మేము కోరేది ఒకటే, 15 నెలలు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానివ్వండి సంక్షేమ పథకాలు ఏవైతే మీకు అందిన ఏదో రూపం, ప్రతి ఇంటికి ఒక సంక్షేమ రూపం, ఒక సంక్షేమం మీ ఇంటికి ఏదో విధంగా మీకు అందింది. కాబట్టి మీరందరి రేపు మా నాయకులు మీకు ఇంకేమైనా కష్టాలు ఉన్నాయని టెక్నికల్ రీజన్స్ వల్ల ఏదైనా సంక్షేమ పథకాలు రాకపోయినా ఖచ్చితంగా రానున్న వారం రోజుల్లో మా నాయకులు అందరూ మీ ఇంటింటికి వస్తారు. ఏది ఉన్నా మీకు అర్హులుండి కొన్ని ఇబ్బందుల వల్ల రాలేని పక్షాన టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మా నాయకులు వచ్చి మీ ఇంటింట తిరిగి ఆ సమస్యలను కూడా తెలుసుకొని అధికారుల దగ్గర తీసుకొచ్చి మా వద్దకు తీసుకొచ్చి మేము మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయి అవసరం పడితే ముఖ్యమంత్రి లెవెల్ కూడా మేము తీసుకుపోయి దాన్ని పరిష్కారం చేసే వరకు మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ, చివరిగా దళిత బంధు విషయంలో కూడా నేను కోరేది ఒకటే, నేను మాటిచ్చిన ప్రకారం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, కవంపల్లి గారు, వీరందరి సహకారంతో దళిత బంధు గ్రౌండింగ్ సాచురేషన్ మోడ్లా చెయ్యాలి. ఏదైతే డబ్బులు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయో అవి రిలీజ్ చేయాలని చెప్పి ఆనాటి నుంచి నేను ఇచ్చిన మాట ప్రకారం మేము ఆర్డర్ తీసుకొచ్చాం. ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని చెప్పినాం. ఆల్రెడీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎంపీడీఓ ఆఫీసులు కానీ కమిషనర్ ఆఫీసులో కానీ ఫైళ్లు తీసుకుపోయి ఆ ప్రక్రియ అనేది మొదలైంది. ఖచ్చితంగా నేను ఒకటే కోరుతున్నా, మళ్ళా దళాలు వ్యవస్థలో మీరు ఫైల్ ఇవ్వకండి, మోసపోకండి. నేను మీ అందరికి విన్నపం చేస్తున్నా, ప్రతి ఒక్కళ్ళకి మీరు డైరెక్ట్ గా పోండి. ఒకరోజు ఆలస్యం అటు ఇటు అయినా, ఎందుకంటే ప్రక్రియ మొదలైంది కదా, ప్రొసీడింగ్ కాపీలు వచ్చినాయి. సో దయచేసి దళిత సోదరులందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నా, మళ్ళొక్కసారి మీరు మోసపోకండి. బరాబర్ మీరు ఏదైతే ప్రక్రియ ఉంటుందో దాని ప్రకారం ఎంపీడీఓ నుంచి అక్కడ ఈడీకి పోయి కలెక్టర్ నుంచి మీకు ఫండ్ మీరు ఏదైతే పెట్టుకుంటారో మీ యూనిట్లకి దానికి ఫండ్ వచ్చే విధంగా కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. కాబట్టి దానికి మీ అందరం ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దగ్గర తీసుకురండి, దాన్ని కూడా మేము పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఒకసారి పేరున అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై కాంగ్రెస్.